అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది రీసెంట్గా జరిగిన మాక్ టెస్ట్కి సంబంధించిన బిట్టు. దీనిని మన సబ్స్క్రైబర్లలో ఒకరు పంపించడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయమని. సో ఇవాళ మనం మన యూట్యూబ్ ఛానల్లో దీనిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా క్వశ్చన్ చూసినట్లయితే చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని అడిగారు. అంటే ఇచ్చిన సెంటెన్స్లలో కింద ఇచ్చిన 4 సెంటెన్స్లలో ఏ సెంటెన్స్ గ్రామటికల్గా కరెక్ట్గా ఉందో అని అడగడం జరిగింది. ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్కి సంబంధించిన బిట్టు మరియు టెన్స్కి సంబంధించిన బిట్టు కూడా. సరే చూద్దాం. ముందుగా షీ డిడ్ నాట్ డన్ హర్ హోంవర్క్ యట్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిడ్ నాట్ డూ అని కదా ఉండాలి. డిడ్ నాట్ డన్ అని ఉందంటే స్ట్రక్చర్గా రాంగే కదా, గ్రామటికల్గా కూడా. సో ఇక్కడ తప్పు ఏంటంటే డిడ్ నాట్ డన్ అని ఉంది, డిడ్ నాట్ డూ అని ఉండాలి. దట్టు యట్ అనేది ఏంటంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించిన క్లూ వర్డ్ అది. సో కాబట్టి ఎలా చూసుకున్నా అది ఫస్ట్ వన్ గ్రామటికల్గా ఇన్కరెక్ట్ అంటే తప్పు. నెక్స్ట్ చూద్దాం. షీ హ్యాడ్ డిడ్ హర్ హోంవర్క్ నవ్. యాక్చువల్గా నవ్వు చూడు, నవ్వు ఉంటే కంటిన్యూస్లో ఉపయోగించాలి, ప్లస్ అది తప్పు. ఇక్కడ చూస్తే హ్యాడ్ డిడ్ ఉంది, హ్యాడ్ డన్ కదా ఉండాలా. సో ఇక్కడ కూడా తప్పు. సో ఇది కూడా గ్రామటికల్గా మనకి తప్పుగా ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. షీ హ్యాజ్ నాట్ డన్ హర్ హోంవర్క్ యట్. ఇంతకుముందు చెప్పినట్టుగా యట్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించిన క్లూ వర్డ్, టైమ్ ఇండికేటర్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే హ్యాజ్ ఉంది, హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ V3 ఉంది. అంటే హ్యాస్ ప్లస్ V3 ఉంది అంటే ప్రజెంట్ పర్ఫెక్టే కదా. సో ఇది గ్రామటికల్గా కరెక్ట్గా ఉంది. సో ఇది మనకి రైట్ ఆన్సర్ అవ్వచ్చు. సో మిగిలింది కూడా చూద్దాము అదేమన్నా ఉందో అనేసి. షీ హ్యాజ్ నాట్ హర్స్ డన్ హోంవర్క్ నవ్. సో ఇది కంప్లీట్గా నవ్వు, ఇక్కడ నవ్వు తప్పే. ఇక్కడ హర్స్ అని ఉంది. హర్స్ అనేది ఎప్పుడు కానీ మనం ఆబ్జెక్ట్ తర్వాత ఉంటుంది, ఆబ్జెక్ట్ తర్వాత మనకు వస్తుంది. సో అక్కడ కూడా ఇక్కడ మనకి ఏముందంటే షీ హ్యాజ్ నాట్ హర్స్ అని ఉంది. హర్స్ డన్ ఏంటంటే కూడా తప్పు. సో కాబట్టి ఇది కూడా గ్రామటికల్గా తప్పు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పర్ఫెక్ట్గా అంటే గ్రామటికల్గా కరెక్ట్గా ఉంది. ఇది మనకు సూటబుల్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు పంపిస్తే నేను దానికి తగిన విధంగా వీడియోస్ చేస్తాను. ఖచ్చితంగా ఇంగ్లీష్లో రాబోయే టెట్ డిఎస్లలో ఇంగ్లీష్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.